సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో తొలి ఏకాదశి ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో దీనిని తొలి ఏకాదశి అని, సంస్కృతంలో శయన ఏకాదశి అని లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని రోజున ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజుకి ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన ఫలితం ఉన్నప్పటికీ తొలి ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజు నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల్లో ఉంటాడని, ఈ కాలంలో దేవతల శక్తి అంతర్ముఖమవుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల ఈ 4 నెలలు భక్తి, జపం, ధ్యానం, దానం, వ్రతాలకు అత్యంత అనుకూలమైన కాలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించాడు. దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా భగవంతుడు మురాసునితో దీర్ఘకాలం యుద్ధం చేస్తాడు. అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలోకి వెళ్లి యోగ నిద్రలోకి ప్రవేశించాడు. అదే సమయంలో మురాసురుడు విష్ణుమూర్తిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు దివ్యశక్తి నుంచి ఒక అపూర్వమైన దేవి అవతరించింది. ఆమె మురాసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఆ దేవిని చూసి సంతోషించి, నీవు ఏకాదశి దేవిని అవుతావు. ఈ తిథి నాడు ఉపవాసం చేసి నిన్ను భక్తితో ఆరాధించే వారికి పాప విమోచనం, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు చివరికి మోక్షం ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు. అప్పట్నుంచి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడనే విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే చాతుర్మాస్యంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను చాలా మంది నిర్వహించరు. ఈ కాలంలో భగవంతుని నామస్మరణ, ఉపవాసం, దానం, ధ్యానం, పుణ్యక్షేత్ర దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి.